24 గంటల్లోపుగా ఈ స్థలం ఖాళీ చేయాలి. లేకపోతే మీకు అండగా ఉన్న శంకర్ దాదా వెన్ను విరిచేస్తానని చెప్పు. రోజు ఇలా కుక్కలు కాల్చినట్టు కాల్చేస్తానని చెప్పు. వెళ్ళు పోనీ. ఉండమన్నావని అక్కడ పేదవాళ్ళందరూ గుడిచిలేసుకుని బతుకుతున్నారు తాత. నువ్వు లేట్ టైం చూసి ఆ గంగారావుగాడు వేలు పిట్టలు కాల్చేట్టు కాల్చి చంపాడు తాత. అంతేకాదు వెంటనే ఖాళీ చేయకపోతే రోజుకు 25 మంది చొప్పున చంపుతాన్నాడు తాత. గణేష్ నిమజ్జనం ఎప్పుడు? స్టేషన్కి రమ్మని కబురు చేస్తే నన్నే రమ్మన్నావట. నువ్వేమన్నా మగాడివా? నీ బాబు కూడా నా మగతనం చూపిస్తాను రా. స్టేషన్కి రమ్మని కబురు చేస్తే నన్నే రమ్మన్నావట. నువ్వేమన్నా మగాడివా? నీ బాబు కూడా నా మగతనం చూపిస్తాను రా. నా దగ్గర యాంటిసిపేటరీ బెల్ ఉంది. దాని బాబున్నా నీ బాబున్నా నన్ను ఆపలేరు. సార్ యాంటిసిపేటరీ బెయిల్ ఉంది. పాత కేసు మీద కాదు, ఒక ఎస్ఐని గాయపరిచిన కొత్త కేసు మీద. హరిసింగ్ సిటీలో కర్ఫ్యూ ఉందండి, ఊళ్ళోకి పోలేరు. ఈ రాత్రికి బస్ స్టాండ్ లోనే పడుకోండి. భయం లేదు పద.
కమిషనర్ ఎప్పుడు చింటి మీద పడతాడో తెలియదు. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి. రాసు దాదా ఊరి నిండా పోస్టర్స్ చూస్తున్నారా? రాజు, కృష్ణప్రసాద్ అని కొత్త కమిషనర్ని వేశారు. వాడు మన అందరి అంతం చూస్తాన్ని పంతం పట్టాడు. పాత కేసులన్నీ తిరగదోడుతున్నాడు. మన హరికి బెయిలున్నా తెలివితేటలతో అరెస్ట్ చేశాడు. మా అందరికి యాంటిసిపేటరీ బెయిల్ ఉంది, నీకు లేదు. ఈ పరిస్థితుల్లో ఎక్కడ ఉండటం మంచిది కాదు. దాదా ఏం మాట్లాడకు. వెంటనే మన కారులో బయలుదేరి రంగాపురం వెళ్ళిపో. నాకేదో భయంగా ఉంది. కంగారు పడకు, సిటీ దాటితే పర్వాలేదు. ఆపు ఆపు ఆపు. అరే నువ్వా? ఇంతకాలం ఎక్కడ దాక్కున్నావురా? నీ కోసం ఎతకలేక చేస్తున్నాం. దీన్నే కదూ అప్పుడు నువ్వు లేపుపోయింది. నీ అమ్మ నిన్ను ఆశ చూపించి నా దగ్గర బోల్డ్ డబ్బు గుంజిందే. ఒక పిల్లని కన్నా నీ అందమేం తగ్గల. ఇవి నా భార్య. నోరు జారితే ఏం చేస్తానో నాకే తెలియదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. సార్, 3 సంవత్సరాల నుంచి రంగాపురంలో ఆయుర్వేద వైద్యం చేసుకుని బతుకుతున్నాను. గంగారాం హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ సంగతి నాకు తెలుసురా, కానీ కొత్తగా వచ్చిన కమిషనర్కి తెలియదు. నేను చెప్పను. ఒక కండిషన్ మీద చెబుతా. ఒక్కసారి నీ పెళ్ళాన్ని నా దగ్గరికి పో. వృత్తిని మార్చుకున్నాను గానీ నెత్తురు మార్చుకోలేదురా. సార్, నేను పట్టుకోపోతే నా గొంతు నిలిమి చంపబోతున్నాడు. లేదు సార్, 3 సంవత్సరాల నుంచి నేను ఈ సిటీలో లేనని తెలియదు. ఈ గొడవలకి మా ఆయనకి ఏ సంబంధం లేదు సార్. మా బిడ్డ మీద ఒట్టు సార్. మమ్మల్ని వదిలేయండి. అబద్ధం సార్, ఈ కారు శంకర్ దాదాది. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? సార్ 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 నా మాట రాజు 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 సార్ నా మాట సార్ నా మాట సార్ రాజు రాజు సార్ గంగారాం హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. సార్ రాజు రాజు సార్ రాజు హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నా మాట సార్, ఆ కన్నయ్య గారు తీసుకెళ్ళిపోతున్నాను నా భార్యను సార్. గంగారాం సేటు నువ్వే చంపావు కదూ? సార్, 3 సంవత్సరాల నుంచి నేను ఈ ఊళ్ళో లేను సార్. సార్, నా భార్యను ఇన్స్పెక్టర్ కన్నయ్య తీసుకెళ్ళాడు. వాడు అసలే మంచివాడు కాదు. పతివ్రత తప్పిపోయినట్టు మాట్లాడతావేరా? దాన్ని బ్రోతల్ హౌస్ నుంచే తీసుకొచ్చావట. ఎందుకురా అంత కోపం? భార్యశీలం గురించి అంత బెంగ పెట్టుకున్న వాడివి మరో మనిషి ప్రాణం ఎలా తీయగలిగావు? నేను ఎవరి ప్రాణాలు తెలియదు సార్. మరెవరు చంపారు? నాకు తెలియదు సార్. తెలుసు, నీకు తెలుసు. మహాత్ములు తెచ్చిన స్వాతంత్ర సామ్రాజ్యాన్ని ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యబద్ధంగా ఏలుతుంటే మీరు చీకటి సామ్రాజ్యానికి అధిపతులై శాసిస్తున్నారా? పోలీస్ అధికారులంటే చేత్తో లాఠీ ఊపుకుంటూ నెత్తి మీద టోపీ ఒంటికి కాకి వేసుకునే పగటి వేషగాళ్ళు కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రాణాలిచ్చే వీర సైనికులు. ఎవరి ప్రాణాలు కాపాడుతున్నారు? ఉన్న వాళ్ళ ప్రాణాలు, డబ్బున్న వాళ్ళ ప్రాణాలు, అధికారంలో ఉన్న వాళ్ళ ప్రాణాలు. నేరం చేసిన మంత్రుల మీద లాఠీ ఎత్తడానికి మీకు దమ్ము లేదు. హత్యలు చేసే ప్రజానాయకుల్ని కటకటాల్లో పెట్టడానికి మీ కాకి ప్యాంట్లు పోతున్నాయి. మీకు దొరికేది అతి పేదవాళ్ళు, కష్టపడి పొట్ట కోసం వెతుక్కునే నిర్భాగ్యులు. వాళ్ళను మీ ఇనుపనాడాల బొట్ల కింద తొక్కేస్తున్నారు. ఖైదీల నోటి నుంచి భగవద్గీత వినాల్సిన కర్మ ఇండియన్ పోలీస్ ఆఫీసర్స్ పట్టలేదు. నువ్వు నిజం చెప్పకపోతే ఇక్కడే చస్తావు. చంపే, మీకు చేతనైంది ఇదే కదా. లాఠీలతో కొళ్ళబుడిచి చంపడం, ఫ్యానుకు వేలాడదీసి ఉరేసుకుని చచ్చాడనే పేపర్లో ఓ ప్రకటన ఇవ్వడం. చంపే, కానీ నేను బ్రతికుండగా నా భార్యకి బిడ్డకి ఏదైనా ప్రమాదం జరిగితే నీతో పాటు ఎవరిని బ్రతకనివ్వను. ప్రజానాయకుల్ని కటకటాల్లో పెట్టడానికి మీ కాకి ప్యాంట్లు పోతున్నాయి. మీకు దొరికేది అతి పేదవాళ్ళు,
కష్టపడి పుట్ట కోసం వెతుక్కునే నిర్భాగ్యులు. వాళ్ళను మీ ఇనుపనాడాల బొట్ల కింద తొక్కేస్తున్నారు. ఖైదీల నోటి నుంచి భగవద్గీత వినాల్సిన కర్మ ఇండియన్ పోలీస్ ఆఫీసర్స్ పట్టలేదు. నువ్వు నిజం చెప్పకపోతే ఇక్కడే చస్తావు. చంపే, మీకు చేతనైంది ఇదే కదా. లాఠీలతో కొళ్ళబుడిచి చంపడం, ఫ్యాన్కు వేలాడదీసి ఉరేసుకుని చచ్చాడని పేపర్లో ఓ ప్రకటన ఇవ్వడం. చంపే, కానీ నేను బ్రతికుండగా నా భార్యకి బిడ్డకి ఏదైనా ప్రమాదం జరిగితే నీతో పాటు ఎవరిని బ్రతకనివ్వను. చచ్చిపోతాడేమో సార్. చస్తే ఉరికమ్మ ఎక్కుతాను కానీ వీధి వదలను. రాజుకి హరికి బెయిల్ పేపర్స్ మీరు లోపలికి తీసుకొస్తే మేం బయటికి ఎలా తీసుకెళ్లాలో మాకు బాగా తెలుసు. మీలాంటి లాయర్లు ఉండబట్టే రాస్కల్స్ అంతా రాజులా బతికేస్తున్నారు. పండి వదిలేయండి. సార్. రాజన్ వస్తున్నారు దాదా, రాజన్ వస్తున్నాడు. రాజు, దాదా దాదా, పాప రాజ్యం. రాజు లోపల. రాజ్యం, నన్ను ముట్టుకోవద్దు. రాజ్యం, నా తల్లి జీవితం నన్ను వెంటాడింది. ఆవిడ అడుగు జాడల్లో నడవమని శాపం పెట్టింది. ఆ ఇన్స్పెక్టర్ కన్నయ్య గారు పోలీసులు కూడా రాజ్యాన్ని దారుణంగా. మేమిక్కడ ఉండడం మీ అందరికీ ప్రమాదం. మళ్ళీ వస్తాం. ఉంటాను దాదా. పోలీసులు! పోలీసులు! పోలీసులు!
పోలీసులు 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 భోజనం బెల వినిపించడం లేదా? తొందరగా వచ్చి భోంచేయి. సార్, రాజు అన్నం తిన్నంటున్నాడు. రాజు, ఎన్నాళ్ళు ఇలా అన్నం తినకుండా ఉంటావు? అయినా ఎందుకు ఈ నిరాహార దీక్ష? ఈ రోజు నా పెళ్లి రోజు. నా అన్న వాళ్ళు నాకు దూరమైన రోజు. బాధలందరికీ ఉంటాయి,
అన్నం తిను. అయినా 2 రోజుల్లో విడుదల కాబోతున్నావు కదా. విడుదలైనా తిరిగి ఇక్కడికే వస్తాను. ఎందుకయ్యా చెడెదురు చూస్తావు? సార్, ఆషాఢ మాసం ఎప్పుడు పోతుందా అని కొత్త పెళ్లి కొడుకు ఎదురు చూస్తాడు. శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని నిండు ముత్తైదువులు ఎదురు చూస్తారు. నేను ఎదురు చూస్తున్నది ప్రతీకార మాసం కోసం. అంటే మళ్ళీ జైలుకి వస్తావా? నా అనేవారు లేనివాడికి ఇల్లు జైలు ఒక్కటే. ఇన్నాళ్ళ నా జీవితంలో నేను బ్రతుకుంది 3 సంవత్సరాలే. నా భార్యతో నా పాపతో కలిసి స్వర్గం చూశాను. అంతా కోల్పోయాను. కుడిగట్టిన దీపంలో ఆరిపోయాను. ఆ బ్రతుకుల్లో చీకట్లో చెరిన వాడిని బ్రతకనివ్వం. ప్రతీకారం తెచ్చుకోవాలి. వద్దురాజు, ఆవేశం ఎప్పుడూ పశ్చాత్తాపంతో అంతమవుతుంది. ఆ ఆవేశం లేకపోతే నేనే లేనని చాలా మంది చెబుతుంటారు. కృష్ణ ప్రసాద్, నువ్వా? చచ్చాననుకున్నావా? నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయింది నేను చావనరా. వస్తున్నా. అన్నయ్య గారు మీరా? రండి రండి, ఎన్నాళ్ళైందో మిమ్మల్ని చూసి. రండి కూర్చోండి. ఏమిటో మీరు ఉద్యోగం మానేసి పిల్లల్ని తీసుకుని ఎస్టేట్ లో ఉంటుంటే నాకు ఒకటి దిగులు. వదిన గారు పోయిన దగ్గర నుంచి ఒంటరి వారైపోయారయ్యే. అన్నట్టు పిల్లలు బాగున్నారా? బాగున్నారమ్మా. ఏం చదువుతున్నారు? మీరు సిటీకి ఏ పని మీద వచ్చారు ఇప్పుడు? బాబా, కాస్త ఊపిరి తీసుకొని ఇస్తావా? ఏదో బ్యాంక్ పని మీద వచ్చాడు. అక్కడేమో పాత నేరస్తుడు ఒకడు కత్తిలో బలపోయాడు. ఏమిటలా పడిపోయింది? ఫిట్సా? నువ్వేం కంగారు పడకు. ఎవరన్నా హత్య చేయబోయారు చేశారు అని చెప్తే చాలు ఇలా పడిపోతుంది. బుద్ధి ఉండాలి. తెలిసిండి ఇలా మాట్లాడేందుకు. ఇప్పుడు ఎలా? హాస్పిటల్ తీసుకెళ్దామా? ఏం అక్కర్లేదురా. భగవంతుడు ఈ విషయంలో నాకు చిన్న ఫేవర్ చేశాడు. మందులతో పని లేకుండా ఒక గ్లాసు నీళ్లు కొడితే చాలు తక్కువ లేచి కూర్చుంటుంది. వస్తాను. అన్నయ్య గారు మీకేం కాలేదుగా? గీసుకోవడం గుచ్చుకోలేదు. తగిలుంటే పోయి ఉండేవాడు. దీని బంగాళాఖాతంలో ముంచా. దీని మూలంగా వాటర్ బిల్ పెరిగిపోతుంది. ప్రాణాలు తీస్తున్నాం. ఏమైంది? ఏమీ కాలేదు. నువ్వు మళ్ళీ పడవు. వెళ్ళి కాఫీ పట్టరా. ఓ అలాగే. ఇదిరా వరుస. ఒరే కృష్ణ, నీ మీద అటాక్ చేసిన శంకర్ దాదా గారిని లైఫ్ లో దేనికి పనికి రాకుండా చేస్తాను. పోలేరా పాప, ముసలాడు అయిపోయాడు. 4 తన్నుదిలే. కాకి, నన్ను చంపిన కృష్ణప్రసాద్ని బతికించలేరు. వాణ్ణి వాడి కుటుంబాన్ని నాశనం చేస్తాను. 1.5 కాలుతో ఉన్నావు. ఆ కాలు కూడా వెనక్కి కొట్టిస్తాను. నేల మీద తెగిస్తాను. అర్థమైందా? కమాన్. సార్, వాడి మీద కేసు ఫైల్ చేయమంటారా? వద్దు. రేపు వీడి కొడుకులు 3 జైలు నుంచి విడుదలవుతున్నారు. డెఫినెట్ గా వీడిని కలుస్తారు. వీడిని ఒక కంట కనిపెట్టి ఉండండి. ఓకే? ఎస్ సార్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? సరే, ఏదో ఇబ్బందులు ఉంటున్నావు. ఇది ఉంచు. ముష్టి వేస్తున్నావురా ముష్టి. నేను జైలుకు వెళ్ళక ముందు నా ఇంట్లో కుక్కలా పడి ఉండేవాడివి. ఎంగిలి మెతుకులు మిగిలితే చాలని ప్రాధేయపడేవాడివి. నా మంచితనాన్ని క్యాష్ చేసుకొని లీడర్ అయ్యి ఎమ్మెల్యే అయ్యావు. నేను జైల్లో ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి నన్ను పలకరించడానికి వచ్చావట్రా? దాదా, నేను రాజకీయాల్లో ఉన్నాను. పైగా నా క్లీన్ ఇమేజ్ ఉంది. క్లీన్ ఇమేజ్? నీలాంటి రాజకీయ నాయకుడికి మురి కాలవుకి తేడా లేదురా.
అన్నం తినే కుడి చేత్తో అశుద్ధం కడిగి ఎడం చేత్తో కూడా అవినీతిని తిన్న అలవాటైపోయిందిరా. కోపం తెచ్చుకోకు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? రేపు నా పిల్లలు విడుదలవుతున్నారు. ఆయుధాలు, వ్యాన్ కావాలి. ఇంతకాలం నేరస్తులుగా బతికారు, ఇక నుంచైనా మనుషులుగా బతకండి. మేం తప్పు చేశాం, దానికి 10 శిక్ష అనుభవించాం. కానీ ఏ నేరం చేయకుండానే మా కుటుంబం బలైపోయింది. బలి తీసుకున్నవాడు బయట ఏ శిక్ష అనుభవించకుండా బతికిస్తున్నాడు. లేడిని పులి చంపటం మృగధర్మం, కానీ మనిషిని మనిషి చంపటం మానవ ధర్మం కాదయ్యా. మేం మానవులం కాదు, మృగాలం. మేం బయటకు వెళుతుంది బ్రతకటానికి కాదు, చంపటానికి. మమ్మల్ని కన్నబిడ్డల్లా పెంచి పెద్ద చేసిన దాదాదారిలోనే మేము నడుస్తాం. 14 సంవత్సరాలుగా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కుక్కల్లా బతుకుతున్నారు. ఇకనైనా గతాన్ని మర్చిపోండి. మర్చిపోతాం. మేం పోగొట్టుకున్నవన్నీ మాకు తిరిగి ఇస్తే. వ్యాన్ దిగి జీపెక్కండి. ఎందుకు? అంతా స్టేషన్ లో చెప్తాం, ముందు పదండి. బట్టలు తీసేసి కాకినాడలో కాజాల ముగ్గురు బట్టలు పెట్టయ్యా. ఒకప్పుడు ఈ సిటీలో పోలీస్ ఫోర్స్ అంతా వాళ్ళని ఏం చేయలేకపోయారు. అలాంటిది ఆరుగురితో ఎందుకు వెళ్ళావయ్యా బుద్ధి లేకుండా? అయినా వాళ్ళని అరెస్ట్ చేయమని ఎవరు చెప్పారు నీకు? ఎలా సెలెక్ట్ అయినాయా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు? ఏమిటి? అదే సార్, పోస్ట్ కి 1,00,000 మంది వస్తే నన్ను ఒక్కడిని సెలెక్ట్ చేశారు సార్. ఏంటి సావు గానీ ఇంతకీ ఆ వ్యాన్ ఎవరో తెలుసుకున్నారా? నెంబర్ చూస్తే జిల్లా జడ్జి గారిదిలా ఉంది సార్. వెంటనే అన్ని పోలీస్ స్టేషన్లకి వైర్లెస్ మెసేజ్ ఇవ్వండి. జిల్లా దాటక ముందే వాళ్ళని అరెస్ట్ చేయాలి. అసలే కృష్ణప్రసాద్ మీద వాళ్ళు పగతో ఉన్నారు. ఇప్పుడు మీరు వాళ్ళు నచ్చగొట్టారు, వాళ్ళు డెఫినెట్ గా అటాక్ చేస్తారు. దాంతో రక్తపాతం జరుగుతుంది. ఓసిని అమ్మ కడుపు కాదు, నువ్వు ఎప్పుడు వచ్చావే? వాడికేం కాలేదే, వీళ్ళకి అక్కడికి పోలా. అలాగా? అయితే వెంటనే అన్నయ్య గారికి ఫోన్ చేయండి.
పాడు కుక్కలారా ఈ అరుపులతో నా చెవులు చిల్లులు పడిపోతున్నాయి కదే. అసలు ఈ కుక్కల్నా భగవంతుడు ఎందుకు పుట్టించాడంటావు? ఇంకెందుకు, నాలాంటి వాచ్మెన్లకు నిద్ర లేకుండా చేయడానికే. అసలు మళ్ళీ జన్మంటుంటే అసలు కుక్కలే నేను లోకంలో పడతానే. రాఖీగా సైలెంట్ అయిపోరా. రాఖీగా అరవకరా, సైలెంట్ అయిపో. ఎవరదే? మధ్యలో టెలిఫోన్ ఒకటి, అది టెలిఫోన్ ఇటు కుక్కలు ఒకదానికోటి పోటీ పడి అరుస్తున్నాయి. మళ్ళీ జన్మంటుంటే అసలు కుక్కలే కాదు, టెలిఫోన్ కూడా నేను లోకంలో పుడతాను. అలా ఎవరు మాట్లాడేది? నేనా? కుక్కనే. అదే వాచ్మెన్ అండి. అయ్యగారు ఊర్లో లేరు. ఎప్పుడు వస్తారు? అయ్యగారు ఎప్పుడు వస్తాడు నేనంటే చెప్పగలనయ్యా? నేను బెమ్మం తాతనా కాలగేమని చెప్పడానికి? పోలీస్ కమిషనర్ గిరిబాబు గారా? నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. ఎవరో ఎవరదే? ఎవరిదబ్బా వ్యాను? వచ్చింది, ఆగింది, వెళ్ళిపోతుంది. నమస్కారం అండి. ఇదేనా రావడం? అబ్బే, రాత్రంతా బయట పడుకొని ఇప్పుడే లోపలికి వస్తున్నావు. అమ్మాయి గారు నన్ను ఏడిపిస్తే తప్ప ఇంకో పని ఉండదు మీకు. అయ్యగారు ఆగండి 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 ఆగండి. అయ్యగారు రాత్రి అంతా కంటి మీద కునికి లేదంటే నమ్మండి. మన రాఖీ జాకి గళ్ళు తెల్లారులు ఒకటే అరవడం. వాటికి పెట్టాల్సిన మాంసం నువ్వు తినేసి ఉత్తర్లో పెట్టు. అమ్మాయి గారు రాత్రిలో దొంగలు వచ్చినట్టు నాకు అనుమానం. చిచ్చి, నువ్వు ఎప్పుడు చెప్పినా ఇలాంటి కథలే చెప్తావు. అయ్యో నా మాట నిజమండి. అయ్యగారు అది కాదు. అయ్యగారు చెప్పడం మర్చిపోయాను. వేకోజామున ఒక తెల్ల వ్యాన్ వచ్చి మన ఇంటి ముందు ఆగిలటం కల్లారా చూశానండి. ఎవరో టూరిస్టులే ఉంటారు. అయ్యే ఉంటది. అయ్యగారు ఏంట్రా? చెప్పడం మర్చిపోయాను. పోలీస్ కమిషనర్ గిరిబాబు గారు ఫోన్ చేశారు. ఏం చెప్పాడు? తమరిని ఒకసారి ఫోన్ చేయమన్నారు. సరే. దాదా వీళ్ళే కృష్ణప్రసాద్ కూతుళ్ళు. శైలు ఎక్కడే? అది ఇంకా ఎగ్జామ్ రాస్తూనే ఉంది. వాళ్ళు నలుగురు సిటీ నుంచి తప్పించుకున్నారు. జైలుకెళ్లి జైలర్ని, వార్డెన్స్ ని, ఖైదీల్ని ఎంక్వైరీ చేశారు. వాళ్ళ లక్ష్యం నిన్ను నీ పిల్లల్ని చంపడమే. పగ నా మీద కదా, నా పిల్లలు ఏం చేశారు? వాళ్ళ మీద ఎందుకు కక్ష? పగబట్టిన వారికి పిల్లలేమిటి, పెద్దలేమిటి? నేరం నేను చేసుండొచ్చు. అందుకు భగవంతుడు నాకు శిక్ష విధించాడు. నా భార్య నా కళ్ళ ముందే అనారోగ్యంతో చనిపోయింది. ఇప్పుడు ఇప్పుడు నా పిల్లలు ఇప్పుడు నా పిల్లలు ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతావు? ఈ పాటి పరీక్షలు అయిపోయాయి. వెళ్ళి తీసుకుందా పద. కమాన్. శైలు ఎలా రాసావే? లాస్ట్ క్వశ్చన్ వదిలేసానే. ఏ ఎందుకు వదిలేసా? టైం సరిపోలేదు. అదృష్టవశాత్తు పిల్లలకి ఏ గాయం తగలేదు. భయపడకండమ్మా, భయపడకండి. మీ డాడీ బ్రతకుండగా మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. రాజు, ఎప్పుడు లేని ఈ రోజు నీ గురి తప్పింది.
ఎందుకురా ఇలా జరిగింది? మన లక్ష్యాన్ని మర్చిపోయావా, లేక నీకు శక్తి సన్నగిలిందా? ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు జాగ్రత్త పడిపోతారు. ఇంటి చుట్టూ పోలీసులు కాపలా పెట్టుకుంటారు. దాదా, వాళ్ళ ఇంటి చుట్టూ ఎంతమంది పోలీసులు కాపలా ఉన్నా ఆ కృష్ణప్రసాద్ కుటుంబంలో ఎవరిని మిగలివ్వను. అదే అదే ఆ పట్టుదల మీదే ఉండు. నెత్తుటి ముద్దలా నేల కురికిన నీ భార్యను తలుచుకుంటూ, నీకు కాకుండా పోయిన నీ కన్న బిడ్డను గుర్తు చేసుకుంటూ మిస్టర్ 299 నువ్వు చెడ్చాటికెళ్ళు. మిస్టర్ 169 నువ్వు పుడిచాటికెళ్ళు. నువ్వు మాత్రం గడ్చాటికెళ్ళు. ఒరే నామాలు, నేను ఎక్కడ ఉండాలో నాకు తెలుసండి. తమరు ఎక్కడ ఉంటారో చెప్పండి. నేనా? నన్ను అడుగుతున్నావు నువ్వు? నేను మా ఇంటికి వెళ్ళిపోతాను రా. మీరు మీ ఇంటికి ఎందుకు వెళ్తారో మాకు బాగా తెలుసండి. ఎందుకు రా నామాలు? ఎందుకేటండి, అమ్మగారి క్యారెక్టర్ మీద తమకి డౌట్ కదండి. నువ్వు ఆ దాస్ కొడుకు కాదు? అవును రే, నువ్వు చిన్నప్పుడు బస్ స్టాండ్ లో కొట్టేవాడు కదా, పోలీస్ సెట్ అయ్యావురా. భలే ప్రశ్న అడిగా బాబాయ్. దేశంలో ఉన్న దొంగల అడ్రస్లన్నీ మనకు తెలుసు కదా బాబాయ్, అందుకనే సెలెక్ట్ చేశారు. అయినా దేశంలో ఈ మధ్య చిన్న చిన్న దొంగలు ఎక్కువైపోయారు బాబాయ్. అవునులే, పెద్ద పెద్ద దొంగలంతా రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు కదా. ఎవరా లేడీస్? స్టాప్ దేర్! అటెన్షన్! లేడీస్ బయట! అటెన్షన్! మిస్టర్ 299 నువ్వు చెడ్చాటికెళ్ళు. మిస్టర్ 169 నువ్వు పుడిచాటికెళ్ళు. నువ్వు మాత్రం గడ్చాటికెళ్ళు. ఒరే నామాలు, నేను ఎక్కడ ఉండాలో నాకు తెలుసండి. తమరు ఎక్కడ ఉంటారో చెప్పండి. నేనా? నన్ను అడుగుతున్నావు నువ్వు? నేను మా ఇంటికి వెళ్ళిపోతాను రా. మీరు మీ ఇంటికి ఎందుకు వెళ్తారో మాకు బాగా తెలుసండి. ఎందుకు రా నామాలు? ఎందుకేటండి, అమ్మగారి క్యారెక్టర్ మీద తమకి డౌట్ కదండి. నువ్వు ఆ దాస్ కొడుకు కాదు? అవును రే, నువ్వు చిన్నప్పుడు బస్ స్టాండ్ లో కొట్టేవాడు కదా, పోలీస్ సెట్ అయ్యావురా. భలే ప్రశ్న అడిగా బాబాయ్. దేశంలో ఉన్న దొంగల అడ్రస్లన్నీ మనకు తెలుసు కదా బాబాయ్, అందుకనే సెలెక్ట్ చేశారు. అయినా దేశంలో ఈ మధ్య చిన్న చిన్న దొంగలు ఎక్కువైపోయారు బాబాయ్. అవునులే, పెద్ద పెద్ద దొంగలంతా రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు కదా. ఎవరా లేడీస్? స్టాప్ దేర్! అటెన్షన్! లేడీస్ బయటికి ఎందుకు వచ్చారు? గో ఇన్సైడ్! ఎందుకు బాబు? ఎందుక? పై నుంచి గాని, కింద నుంచి గాని, లెఫ్ట్ నుంచి గాని, రైట్ నుంచి గాని ధమ్ 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 అని గన్ను పేలొచ్చు, చచ్చిపోవచ్చు. ఏది విడారు? అమ్మగారు, ఎవరి వీక్ బాడీ? మన కమిషనర్ గారి భార్య అండి. లేకడమ్మ కంగారు పడకండి మేడం, మేము మీ ఇంటి సెక్యూరిటీకి వచ్చాం మేడం. మీ ప్రాణానికి మా ప్రాణం పడ్డాం మేడం. మా ప్రాణాల సంగతి ఏమో గానీ ముందు మీ ప్రాణాలు కాపాడుకోండి. అదండి అమ్మగారు. అరే రామాలు, నేను ఇంటి దాకా వెళ్ళొస్తాను. అమ్మగారు జాగ్రత్త అయ్యా. హలో, నేను రా గిరిబాబుని. వాళ్ళు ఫారెస్ట్ లో దాక్కుని ఉన్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళని నేను బయటికి తీసుకొస్తాను. కృష్ణప్రసాద్, ఆవేశానికి పోయి ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. ధైర్యవంతుడు ఒక్కసారి మరణిస్తే పిరికివాడు ప్రతిక్షణం మరణిస్తాడు రా. నేను వదిలేసింది గవర్నమెంట్ ఉద్యోగాన్ని, గుండె ధైర్యాన్ని కాదు. అన్నా,
ఏంట్రా లేటు? కొండదారిలో వస్తుంటే కృష్ణప్రసాద్ హసి కట్టాడు. అతనికి దారి మళ్ళీ వచ్చేసరికి ఇంత లేట్ అయింది దాదా. వాడిది పోలీస్ బుద్ధి. తప్పకుండా నిన్ను ఫాలో అయి ఉంటాడు. మస్తాన్ వెళ్ళిపో వెళ్ళిపో. రాజు కాదు, ఎవరు కదిలినా వీడిని కాల్చేస్తారు. ఇప్పటికీ నిన్ను చంపే శక్తి నాకుంది, కానీ చంపను. కారణం నా ముగ్గురు పిల్లల్లో ఒకరు నీ కూతురు. చనిపోవలసిన నీ కూతురికి ఆయుష్ పోసి ఆ దేవుడు నాకు అందించాడు. నా ప్రాయశ్చిత్తం కోసం నీ కూతురిని పెంచాను. నేను నమ్మను, ఇది నిజం కదా? నిజం. ప్రాణ భయంతో బతుకు తీపుతో ఏ మనిషి అయినా అబద్ధం చెప్పొచ్చు. నేను చావు పులి మేరలో ఉన్నాను. నేను చెప్పేది నిజం, నిజం. హాస్పిటల్ రికార్డ్ చూసుకో. నిజం కాకపోతే నా ముగ్గురు కూతురిని చంపేయి. వాళ్ళలో నా కూతురు ఎవరు? చెప్పను. మీ మాటల మీద నాకు నమ్మకం ఉంది. చెప్పండి, నా కూతురు ఎవరు? చెప్పండి సార్. రాజు వచ్చాయి. దాదా, నా కూతురు, నా కూతురు, నా కూతురు. అదంతా అబద్ధం. వాడి బిడ్డల్ని కాపాడుకోవడానికి అబద్ధం చెప్తున్నాడు. రాజు, చావాలని చంపాలని అనుకునేవాడికి ఉండవలసిందే మమకారం కాదురా, ప్రతీకారం. అరే వేసాయి వాణ్ణి. నాకు నాకు నా కూతురు కావాలి రాజు. నాకు నా కూతురు కావాలి.
రాజు రే కృష్ణ కృష్ణ రే కృష్ణ నా పిల్లలు వస్తున్నారు. మీద హత్యా ప్రయత్నం చేసింది శంకర్ దాదా ముఠాయే కదూ? అందులో రాజును కలపొద్దు. ఎన్నాళ్ళు ఆ మనసులో దాచుకున్న నిజాన్ని రాజుకు చెప్పాను. ఇప్పుడు మీకు చెప్తున్నాను. నా ముగ్గురు పిల్లల్లో ఒక పాప నా కూతురు కాదు, రాజు కూతురు. రాజు కూతురు? అందులో ఎవరు? చెప్పను. మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. పిల్లల్ని, రాజుని లోపలికి పిలిపించు. కమలా, రాజు, వీళ్ళ ప్రాణాలు ఎంత భయంకరమైన వ్యక్తుల చేతుల్లో ఉన్నాయో నీకు తెలుసు. ప్రాణ సహితమైన పోలీస్ ఆఫీసర్కి అప్పచెప్పకుండా వీళ్ళని రక్షించే బాధ్యత నీకు అప్పచెప్తున్నాను. నా బిడ్డ ప్రాణం పోసుకున్న 10 నెలల వరకు అమ్మకుడిపై ప్రపంచం అనుకున్న మనిషి పుట్టాక ఈ ప్రపంచం మొత్తం చాలదంటాడు. కానీ ఇప్పుడు నాకు వాళ్ళు ముగ్గురే ప్రపంచం. కుక్కలు లేని చోట, ఫోన్లు లేని చోట బతకగలం గాని నీలాంటి మంచులు లేని చోట మాత్రం బతకలేం రాజు. ఆగిపోయావేం దాదా? కల్చు. నువ్వు నా బిడ్డవి గనక ఆగిపోయాను. అందులో నా బిడ్డుంది గనక నేను రక్షించుకున్నాను. చచ్చిన కృష్ణప్రసాద్ మేధావిరా. వాడి కూతురుని కాపాడుకోవడం కోసం నిన్నిలా నమ్మించాడు. నిజానికి వాళ్లలో నీ కూతురు లేదురా. చనిపోయేవాడు చనిపోతూ బ్రతికించేది ఒక్క నిజాన్ని. నీ పిచ్చి నమ్మకాన్ని నమ్మకపోయినా నీ మాటను నిన్ను నమ్ముతాను. అందులో నీ కూతురెవరో చెప్పు, దాన్ని మాత్రం విడిచిపెడతాను. ఆ ముగ్గురు నా బిడ్డలే. మిగతా ఇద్దరిని నువ్వు కనలేదు కదరా. నన్ను మాత్రం నువ్వు కన్నావా? కనకపోయినా కన్న తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించాను, పెంచానురా. ఆ ప్రేమని నేను పంచుతున్నాను. వాళ్ళ కోసమే జీవిస్తున్నాను. దాదా, వాళ్ళకు అపకారం తలపెడితే ఈసారి నువ్వు తండ్రివని కూడా మర్చిపోతాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే చంపేస్తావా? ఒరేయ్, వాడు ఏ పాపం తెలియని నా పిల్లల్ని చంపాడురా. నువ్వు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నీ భార్యని బలి తీసుకున్నాడురా. నిన్ను పెంచి పెద్ద చేసి రుణం తీర్చుకున్న నీ తల్లిని మెత్తుటి మడుగుల్లో దొల్లించిన కసాయివాడు రావాడు. ఇదంతా ఎలా మర్చిపోయావురా? ఆగిపోయావేం దాదా? కల్చు. నువ్వు నా బిడ్డవి గనక ఆగిపోయాను. అందులో నా బిడ్డుంది గనక నేను రక్షించుకున్నాను. చచ్చిన కృష్ణప్రసాద్ మేధావిరా. వాడి కూతురుని కాపాడుకోవడం కోసం నిన్నిలా నమ్మించాడు. నిజానికి వాళ్లలో నీ కూతురు లేదురా. చనిపోయేవాడు చనిపోతూ బ్రతికించేది ఒక్క నిజాన్ని. నీ పిచ్చి నమ్మకాన్ని నమ్మకపోయినా నీ మాటను నిన్ను నమ్ముతాను. అందులో నీ కూతురెవరో చెప్పు, దాన్ని మాత్రం విడిచిపెడతాను. ఆ ముగ్గురు నా బిడ్డలే. మిగతా ఇద్దరిని నువ్వు కనలేదు కదరా.
నన్ను మాత్రం నువ్వు కన్నావా? కనకపోయినా కన్న తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించాను, పెంచానురా. ఆ ప్రేమని నేను పంచుతున్నాను, వాళ్ళ కోసమే జీవిస్తున్నాను. దాదా, వాళ్ళకు అపకారం తలపెడితే ఈసారి నువ్వు తండ్రివను కూడా మర్చిపోతాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే చంపేస్తావా? ఒరేయ్, వాడు ఏ పాపం తెలియని నా పిల్లల్ని చంపాడురా. నువ్వు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నీ భార్యని బలి తీసుకున్నాడురా. నిన్ను పెంచి పెద్ద చేసి రుణం తీర్చుకున్న నీ తల్లిని మెత్తుటి మడుగుల్లో దొల్లించిన కసాయివాడురా వాడు. ఇదంతా ఎలా మర్చిపోయావురా? జైల్లో మెతుకు మెతుకు తిని మనం బ్రతికింది వాడి కుటుంబాన్ని అంతం చేయడానికేరా. మనిషి పశువు కంటే గొప్పవాడేది ఒక ధర్మాన్ని ఆచరించడం వల్లనే. అది ఆచరించినప్పుడు మనిషికి పశువుకి తేడా లేదు. పశువుని పశువులా బ్రతకమని నిత్యం చెప్పక్కర్లేదు, కానీ మనిషిని మనిషిలా బ్రతకమని అనుక్షణం చెప్పవలసి వస్తుంది. ఇంత మంచివాడి అయిపోయావేనా? ఈ ప్రపంచంలో మరణం లేనిది మంచితనానికని తెలుసుకున్నాను కనుక దాదా, పగ ప్రతీకారం మర్చిపోయి నువ్వు మనిషిలా బ్రతకడం నేర్చుకో. నేను బ్రతికేదే ప్రతీకారం కోసం. నా పగ చల్లారే వరకు నాకు ఆకలి లేదు, నిద్ర లేదు. నేను బ్రతికుండగా నీ పగ తీరదు. అంటే నీకు నాకు మధ్య ప్రతీకారానికి మమకారానికి యుద్ధం జరగబోతుందా? ప్రతీకారం మనుషుల్ని చంపుతుంది, మమకారం మనిషిని మహాత్ముని చేస్తుంది. నువ్వు ప్రాణం తీసి యమధర్మరాజు అవుతావు, జీవం పోసి బ్రహ్మదేవుడు అవుతావు. నువ్వే తెలుసుకోదాదా. రేయ్, ఆగరా. మర్యాదగా వెళ్ళి ఆ కృష్ణప్రసాద్ గారి ఇంట్లో ఇచ్చిరా. విషయం లీక్ అయిందో ఈ విషయాన్ని నీ గొంతులో గుచ్చుతా. ప్రేమించాను, పెంచానురా. ఆ ప్రేమని నేను పంచుతున్నాను, వాళ్ళ కోసమే జీవిస్తున్నాను. దాదా, వాళ్ళకు అపకారం తలపెడితే ఈసారి నువ్వు తండ్రివను కూడా మర్చిపోతాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే చంపేస్తావా? ఒరేయ్, వాడు ఏ పాపం తెలియని నా పిల్లల్ని చంపాడురా. నువ్వు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నీ భార్యని బలి తీసుకున్నాడురా. నిన్ను పెంచి పెద్ద చేసి రుణం తీర్చుకున్న నీ తల్లిని మెత్తుటి మడుగుల్లో దొల్లించిన కసాయివాడురా వాడు. ఇదంతా ఎలా మర్చిపోయావురా? ఆగిపోయావేం దాదా? కల్చు. నువ్వు నా బిడ్డవి గనక ఆగిపోయాను. అందులో నా బిడ్డుంది గనకే నేను రక్షించుకున్నాను. చచ్చిన కృష్ణప్రసాద్ మేధావిరా. వాడి కూతుళ్ళని కాపాడుకోవడం కోసం నిన్నిలా నమ్మించాడు. నిజానికి వాళ్లలో నీ కూతురు లేదురా. చనిపోయేవాడు చనిపోతూ బ్రతికించేది ఒక్క నిజాన్ని. నీ పిచ్చి నమ్మకాన్ని నమ్మకపోయినా నీ మాటను నిన్ను నమ్ముతాను. అందులో నీ కూతురెవరో చెప్పు, దాన్ని మాత్రం విడిచిపెడతాను. ఆ ముగ్గురు నా బిడ్డలే. మిగతా ఇద్దరిని నువ్వు కనలేదు కదరా. నన్ను మాత్రం నువ్వు కన్నావా? కనకపోయినా కన్న తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించాను, పెంచానురా. ఆ ప్రేమని నేను పంచుతున్నాను, వాళ్ళ కోసమే జీవిస్తున్నాను. దాదా, వాళ్ళకు అపకారం తలపెడితే ఈసారి నువ్వు తండ్రివను కూడా మర్చిపోతాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే చంపేస్తావా? ఒరేయ్, వాడు ఏ పాపం తెలియని నా పిల్లల్ని చంపాడురా. నువ్వు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నీ భార్యని బలి తీసుకున్నాడురా. నిన్ను పెంచి పెద్ద చేసి రుణం తీర్చుకున్న నీ తల్లిని మెత్తుటి మడుగుల్లో దొల్లించిన కసాయివాడురా వాడు. ఇదంతా ఎలా మర్చిపోయావురా? జైల్లో మెతుకు మెతుకు తిని మనం బ్రతికింది వాడి కుటుంబాన్ని అంతం చేయడానికేరా. మనిషి పశువు కంటే గొప్పవాడేది ఒక ధర్మాన్ని ఆచరించడం వల్లనే. అది ఆచరించినప్పుడు మనిషికి పశువుకి తేడా లేదు. పశువుని పశువులా బ్రతకమని నిత్యం చెప్పక్కర్లేదు, కానీ మనిషిని మనిషిలా బ్రతకమని అనుక్షణం చెప్పవలసి వస్తుంది. ఇంత మంచివాడి అయిపోయావేనా? ఈ ప్రపంచంలో మరణం లేనిది మంచితనానికని తెలుసుకున్నాను కనుక దాదా, పగ ప్రతీకారం మర్చిపోయి నువ్వు మనిషిలా బ్రతకడం నేర్చుకో. నేను బ్రతికేదే ప్రతీకారం కోసం. నా పగ చల్లారే వరకు నాకు ఆకలి లేదు, నిద్ర లేదు. నేను బ్రతికుండగా నీ పగ తీరదు. అంటే నీకు నాకు మధ్య ప్రతీకారానికి మమకారానికి యుద్ధం జరగబోతుందా? ప్రతీకారం మనుషుల్ని చంపుతుంది, మమకారం మనిషిని మహాత్ముని చేస్తుంది. నువ్వు ప్రాణం తీసి యమధర్మరాజు అవుతావు, జీవం పోసి బ్రహ్మదేవుడు అవుతావు. నువ్వే తెలుసుకోదాదా.
రేయ్ ఆగరా. మర్యాదగా వెళ్ళి ఆ కృష్ణప్రసాద్ గారి ఇంట్లో ఇచ్చిరా. విషయం లీక్ అయిందో ఈ విషయాన్ని నీ గొంతులో గుచ్చుతా. పాల్ వస్తానా లేకండి అయ్యా, తెల్లారి చాలాసేపు అయింది. ఒరే రాకీ జాకీ, మీకు బెడ్ మిల్క్ తెస్తున్నారా? బెడ్ మిల్క్ తాగండి తాగండి తాగండి. ఇదిగో ఇదిగో బెడ్ మిల్క్, బెడ్ మిల్క్ తాగు. నువ్వు తాగమ్మా, నువ్వు తాగు. తాగి తెల్లారులు నా చెవులు తూటుకురు గాని తాగండి. నాన్నని తాగండి. జీతాలు తీసుకునే వాళ్ళేమో దున్నపోతుల్లాగా పడుకున్నారు. కంటి మీద కునుకు లేకుండా కాపలాగా నిన్నేమో వాళ్ళు ఇంకా ఖైదీగానే చూస్తున్నారు. ఖైదీనే, నేనే కాదు, ప్రతి మనిషి ఖైదీనే. తల్లి కడుపులో 9 నెలలు ఖైదీ, పుట్టాక తల్లి ఒడిలో ఖైదీ, పెరిగాక ప్రేయసి గుండెలో ఖైదీ, పెళ్ళయ్యాక భార్యకి జీవిత ఖైదీ, చనిపోయాక కాలి బొటన వేలకు సంకెళ్ళు వేసుకుని ఖైదీగానే స్వర్గం అనే సబ్ జైలుకు, నరకం అనే సెంట్రల్ జైలుకు బదిలీ అయిపోతాడు. అందుకని నేను ఖైదీని. అయ్యి బాబోయ్, ఎంత గొప్పగా చెప్పారు. అయితే నేను ఇప్పటి నుంచి నన్ను రాజు అని పిలవను, ఖైదీ గారు అని పిలుస్తాను. ఇక్కడే ఉండు, ఏడేడు కాపాడుతాను. ఇంకా ఇందాక తెచ్చిన పాలేవి పొయ్యి మీద పెట్టాను. ఏమ్మా, ఆ పాలు తాగద్దు, అందులో విషయం కలిపారు. ఓహో, ఇలా నాటకవాడి సింపతి కొట్టేయాలని చూస్తున్నావా? కాదమ్మా, నిజంగానే విషయం కలిపారు. ఆ పాలు కుక్క తాగచ్చాను. కుక్క తాగడం ఏంటి? నేను తాగుతాను. వద్దమ్మా, నా మాట విను. వద్దు వద్దు. డ్రామాలు ఆడుతున్నాడా ఆంటీ? విషం అయితే ఈ పాటి చావాలి కదా. ఆంటీ, నా మాట వినే రాసుకెళ్ళి బయటికి పంపించేయండి. ఇవాళ పాలలో విషం ఉంది, తాగొద్దంటాడు. రేపు అన్నం తినద్దు, మంచినీళ్ళు కూడా తాగొద్దంటాడు. అమ్మా, పాపకు నోరు తెరవండి, నోరు తెరవండి. కాసేపు విశ్రాంతి తీసుకునేవ్వండి. నీ కడుపులో బాధ నాతో చెప్పుకున్నావు కాబట్టి నాకు అర్థమైంది. పాపం ఆ పిల్లలకి ఎలా తెలుస్తుంది? ఒక మనిషి బాధలో ఉన్నాడని ఎదుటి మనిషికి చెప్పకపోయినా తెలియటం కోసం దేవుడు కన్నీళ్లు పెట్టాడట. ఈ పసిపిల్లలకు నా బాధ తెలుపుదామంటే నాకు ఆ కన్నీళ్లే రావటం లేదు. నా భార్య చితిమంటల వీడిలో అవన్నీ ఆవిరైపోయాయి. చూడండమ్మా, ఇంటికి మీకు చెప్పకూడదనుకున్నాను, కానీ రాజును మీరు విపరీతంగా ద్వేషిస్తుంటే చూసి ఆగలేక చెప్తున్నాను. నాన్నగారు ఏం చెప్పారు? మీ ముగ్గురులో ఇద్దరే మీ నాన్నగారి కూతుర్లట. ఒకరు మాత్రం రాజు కూతురట.
దేవతలారా దీవించండి, చేసిన తప్పులు మన్నించండి. జరిగెను ఎంత ఘోరము, తగిలెను దాని శాపము. పోగొట్టుకొంటిని నే కన్న వారిని, చేజార్చుకొంటిని నా అన్న వారిని. ఎవరు లేని ఏకాకినైతిని. దేవతలారా దీవించండి, చేసిన తప్పులు మన్నించండి. కంటికి రెప్పనై కావలి కాయన, పగలు రాత్రి పాపలకు. పట్టెడు గుండెనే ఊయల చేయనా, పలుకే నోచని సేవలకు. విను వీధి దారిలోన విహరించు తారలారా, మనసార ఒక్కసారి నా మాట చెప్పిరారా. నాన్న అన్న ఒక పిలుపు చాలని. దేవతలారా దీవించండి, చేసిన తప్పులు మన్నించండి. ఆశల జ్యోతితో హారతులివ్వనా ఈ చిన్నారులా కోవెలకు. చెమరిన కళ్ళతో చమురును పోయనా మీ గుడి ముంగిట దివ్యలకు. కడసారి మరణ శిక్ష మన్నింపు కోరుకుంది, మీ మనసులోన ఇంత చోటిస్తే చాలునంది. పోతే పోని ఆ పైన జీవితం. దేవతలారా దీవించండి, చేసిన తప్పులు మన్నించండి. జరిగెను ఎంత ఘోరము, తగిలెను దాని శాపము. పోగొట్టుకొంటిని నే కన్న వారిని, చేజార్చుకొంటిని నా అన్న వారిని. ఎవరు లేని ఏకాకినైతిని. ఏంటి రాజు ఇది? ఉతికిందే ఉతుక్కుంటూ ఉన్నొక్క సొక్కతో ఎంతకాలం తిప్పలబడతావు? ఇదిగో అయ్యగారి బట్టలు తెచ్చాను, తీసుకో. ఆ పిల్లలే ఇచ్చారయ్యా. రాజు డ్యూటీలోనే ఉన్నా. అవునా? పగలంతా పేకాట, రాత్రి కాగానే పీకల దాకా తాగి కడుపు బగిలెట్టు తిని నిద్ర పోవటం, ఇదేగా మీ డ్యూటీ? ఇచ్చి ఇక్కడున్నావా రాజు? ఒక్క ముద్ద తినిపోదు కనరా.
ఇక్కడే కూర్చోవచ్చు. వద్దమ్మా, నేను అక్కడికి వెళ్ళి కూర్చొని తింటాను. నాన్నగారి బట్టలు ఇచ్చింది నాన్నగారి సీట్లో కూర్చోడానికి. నువ్వు వెళ్ళి వెంటనే జనరేట్ ఆన్ చేయి. ఏమండి పిల్ల జాగ్రత్త. అమల్ గారు, పిల్లల్ని పైకి తీసుకెళ్ళి తలిపేసుకోండి. వెళ్ళండి తొందరగా. నిన్ను బావగరిస్తే నీకు ప్రాణం పోసిన వాడరా, నువ్వైనా అర్థం చేసుకో. నా బిడ్డలరా.
ముగ్గురు నాకు కావాలి. దాదా నా మాట్లాడు వాళ్ళేం చేయదు దాదా. దాదా దాదా నన్ను కాల్చి వాళ్ళేం చేయద్దు వద్దాదా. రాజు నాకు కావలసింది వాడి కూతుళ్ళ ప్రాణాలు. అందులో నీ కూతురు ఎవరో చెప్పు, దాన్ని వదిలేసి వాళ్ళని చంపుతా. దాదా ఆ ముగ్గురు నా బిడ్డలే దాదా. దాదా వాళ్ళేం చేయద్దు. రాజు తప్పుకోరా. దాదా వద్దు దాదా. దాదా నా మాట విని దాదా. దాదా వద్దు దాదా. దాదా తప్పుకోరా. వాళ్ళేం చేయదు దాదా. వాళ్ళేం చేయదు దాదా. దాదా 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 క్షమించు దాదా. దాదా దాదా. నీ ఆరోగ్యం బాగుండాలని బాబా గుడికి వెళ్ళి పూజ చేయించుకొచ్చాం. ఇదిగో విభూది ప్రసాదం. రాజు నువ్వు చాలా అదృష్టవంతుడి. ఈ ముగ్గురులో నీ కూతురు ఎవరో ఆధారం దొరికింది. రికార్డ్స్ ప్రకారం ఈ ముగ్గురులో నీ బిడ్డ వద్దు సార్ చెప్పొద్దు. ఒక రహస్యం మన కడుపులో ఉన్నంత కాలం